గ్వాదర్, హంబన్టోట, చిట్టగాంగ్, డ్రాగన్ కంట్రీ ఆధీనంలో ఉన్న పోర్టులే ఇవన్నీ. వీటిని ఇండియాను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. అంటే మన శత్రువు మనల్ని చుట్టుముట్టడానికి వీలు కల్పించే పోర్టులన్నమాట. అందుకే చైనా ఈ 3 పోర్టులను అభివృద్ధి పేరుతో తన అధీనంలోకి పెట్టుకుంది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇటీవల ఇరాన్లోని చాబహార్, అంతకుముందు మయన్మార్లోని సిట్వే పోర్టులను నిర్మించిన భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్లోని మోంగ్లాపై ఫోకస్ పెట్టింది. ఈ పోర్టు కూడా మన అధీనంలోకి వస్తే డ్రాగన్ కంట్రీ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం. అయితే ఇదే పోర్టు కోసం చైనా కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకు బంగ్లాదేశ్లోని మోంగ్లా పోర్టు విషయంలో భారత్, చైనా ఎందుకింత పట్టుదలగా ఉన్నాయి? ఈ పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణం ప్రాజెక్ట్ ఎవరికి సొంతమవుతుంది? వాట్ ది స్టోరీ? చాబహార్ సిట్వే పోర్టు జాబితాలో మోంగ్లా చేరబోతోందా? చైనాను చావుదెబ్బ కొట్టడంలో మోంగ్లా పోర్టు పాత్ర ఏంటి? భారత్, చైనాలో మోంగ్లా టెర్మినల్ బాధ్యత దక్కేది ఎవరికి? పోర్టులంటే సముద్ర రవాణా ఒక్కటే కాదు, దేశానికి రక్షణ కూడా. ముఖ్యంగా మన పొరుగునే ఉండే దేశాల పోర్టులు మన శత్రు దేశాల చేతికి అస్సలు చిక్కకూడదు. ఒకవేళ చిక్కితే అప్పుడే మన దేశానికి ముప్పు మొదలవుతుంది. డ్రాగన్ కంట్రీ చైనాకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే అభివృద్ధి పేరుతో మన పొరుగు దేశాల పోర్టుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే కుట్రలకు తెరలేపింది. తన కుట్రలో చాలా వరకు విజయం సాధించింది కూడా. పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోట, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, ఈ 3 పోర్టులు ఇప్పుడు బీజింగ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ 3 పోర్టులను భారత్ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. భారత్, చైనా మధ్య యుద్ధం అంటూ మొదలైతే ఈ 3 పోర్టులకు చైనా తన యుద్ధ నౌకల్ని పంపే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువేం కాదు. అందుకే ఆ 3 పోర్టుల్ని మృత్యు త్రిభుజం అనేది. మరి ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే ఇప్పుడు భారత్ అదే చేస్తోంది. భారత్కు హిందూ మహాసముద్ర ప్రాంతం వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. మన చమురు దిగుమతుల్లో 80%, వాణిజ్యంలో 95% మహాసముద్రాల ద్వారానే జరుగుతోంది. కానీ ఈ ప్రాంతంలో చైనా మౌలిక సదుపాయాల పెట్టుబడులు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలు పెరగడం ఇబ్బందికరంగా మారింది. అయితే చైనాను దూరంగా ఉంచడానికి భారత్ తన సముద్ర సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, పెంచుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే మయన్మార్లోని సిట్వే పోర్టును భారత్ నిర్మించింది. ఈ నౌకాశ్రయం భారత ఈశాన్యానికి దగ్గరగా ఉంటుంది. మన దేశ రక్షణకు కీలకమైన సిలిగురి కారిడార్ను దాటుకుంటూ కోల్కతా నౌకాశ్రయానికి చేరుకోవడానికి సిట్వే ఉపయోగపడుతుంది. అలాంటి సిలిగురి కారిడార్పై ఎప్పటినుంచో చైనా కన్ను ఉంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో సిలిగురి కారిడార్ ఉంటుంది. చైనాకు చెందిన చుంబీలోయే దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. సిట్వే పోర్టు ద్వారా డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టొచ్చు. చాబహార్ చైనాకు చెక్ పెట్టడానికి ఇరాన్తో భారత్ చేసుకున్న మరో పోర్టు డీల్ ఇదే. ఇరాన్లో పోర్ట్ సిటీ చాబహార్ ఒమన్ గల్ఫ్ పక్కనే ఉంది. చాబహార్లోని షాహిద్ బెహెస్తి పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నిజానికి ఈ డీల్ ఇప్పుడు కుదిరింది కాదు, 2016లోనే ఒప్పందం కుదిరింది. ఓ భారతీయ సంస్థ ఈ ఓడరేవు నిర్వహణ కూడా చేపట్టింది. అయితే అనేక అవంతరాలను దాటుకుని ఇటీవలే దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. 2016 ఒప్పందానికి ఇది కొత్త వర్షన్ అనుకోవాలి. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ 10 ఏళ్ల పాటు చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ బాధ్యత ఇండియాదే. విదేశాల్లో ఇలా పోర్టు నిర్వహణ పూర్తి స్థాయిలో భారత్ చేపట్టడం ఇదే తొలిసారి. 10 ఏళ్ల తర్వాత ఈ ఒప్పందం కొనసాగుతుంది. పోర్టు అభివృద్ధి, నిర్వహణ మొత్తం భారత్ చేతుల్లోనే ఉంటుంది. ఈ ఒప్పందం చైనాతో పాటు పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఎందుకంటే చాబహార్ పోర్టు భారత అధీనంలో ఉంటే పాక్తో సంబంధం లేకుండా ఇరాన్తోనూ, గల్ఫ్ దేశాలతోనూ, ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఆసియా దేశాలతోనూ, యూరోప్తోనూ వాణిజ్య సంబంధాల పరంగానూ, విదేశాంగ విధానం పరంగానూ భారత్కు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి. మన వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు చాబహార్ అత్యంత కీలకం. అలాగే ఇరాన్, పాక్ సరిహద్దుల్లో ఉండే గ్వాదర్ పోర్టుని
చైనా అభివృద్ధి చేస్తోంది. గ్వాదర్ పోర్టుకు చాబహార్తో చెక్ పెట్టొచ్చు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కు చాబహార్ పోర్టు అత్యంత కీలకం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరోప్ల మధ్య రవాణా కోసం 7,200 కిలోమీటర్ల రైలు, రోడ్డు, సముద్ర మార్గాల్లో నెట్వర్క్ ఏర్పరచుకునేదే ఈ డీల్. భారత్ను యూరోప్కు దగ్గర చేసే ఈ కారిడార్ నిర్మాణానికి చాబహార్ నిర్వహణ మన అధీనంలో ఉండడం అత్యవసరం. అందుకే ఏ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదు. ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికాకు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయ పరిణామాలను పక్కన పెట్టి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవైపు చైనా నిర్వహణలో ఉన్న పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ చాబహార్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మార్గంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్వాదర్ పోర్టుని చైనా నిర్వహించడం భారత్కు సమస్యాత్మకం. చాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకే కాలంలో పాక్, చైనా ఆటలు కట్టించొచ్చు. చమురు, గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారుతాయి. అలాగే ఆఫ్ఘాన్కు ఆహార ధాన్యాల సరఫరా కోసం పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో మన శత్రు దేశానికి మరో ఊహించని షాక్ ఏంటంటే భారత్, ఇరాన్ పోర్టు డీల్ పాకిస్తాన్తో తాలిబాన్లకు ఉన్న ఒకే ఒక్క అవసరాన్ని కూడా లేకుండా చేసింది. వివరంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తమ వాణిజ్య అవసరాల కోసం తాలిబాన్లు కరాచీ పోర్టుపై ఆధారపడ్డారు. అందుకే పాక్తో ఎంత తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగినా కాస్త సంయమనం పాటిస్తూ వచ్చారు. అయితే చాబహార్ పోర్టు తాలిబాన్ల ఇబ్బందులకు చెక్ పెట్టింది. కరాచీతో అవసరం లేకుండా చేసింది. అందుకే ఈ డీల్పై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సంబరాలు చేసుకున్నారు. ఇలా చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా ఇరాన్లో చాబహార్, మయన్మార్లో సిట్వే పోర్టులు నిర్మించింది. ఇప్పుడు మరోసారి చైనాను చావుదెబ్బ కొట్టేందుకు మరో పోర్టుపై కన్నేసింది. అది బంగ్లాదేశ్లోని మోంగ్లా పోర్ట్. ఈ పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ప్లాన్ చేస్తోంది. చైనా సైతం ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఇండియా ఇందులో సక్సెస్ అయితే విదేశాల్లోని తమ ప్రమేయాన్ని విస్తరించాలన్న చైనా వ్యూహాలకు చెక్ పడినట్టు అవుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లోనే ఉన్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ డీల్ ఫైనల్ కావచ్చనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఈ నెల చివర్లో లేదంటే జూలై మొదట్లో మరోసారి షేక్ హసీనా భారత్కు వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ పర్యటనలోనే మోంగ్లా టెర్మినల్ డీల్ ఫైనల్ కావచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న షేక్ హసీనాను చైనా కూడా తమ దేశంలో పర్యటించాలని కోరుతోంది. కానీ ఆమె చైనాలో పర్యటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడే మోంగ్లా పోర్టు డీల్ ఎవరికి దక్కుతుందో తెలిసిపోతుంది. మోంగ్లా పోర్టు ప్రాజెక్టు మనకు ఎందుకింత కీలకమన్న ప్రశ్నకే వస్తే ఇప్పటికే డ్రాగన్ కంట్రీ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టుపై అభివృద్ధి పేరుతో పెత్తనం చేస్తోంది. పైగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉండే సిలిగురి కారిడార్ను దాటి ఈశాన్య రాష్ట్రాలకు కార్గోను తరలించడానికి చిట్టగాంగ్తో పాటు మోంగ్లా పోర్టు కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే హంబన్టోట, గ్వాదర్, చిట్టగాంగ్ పోర్టుల్ని తన అధీనంలో పెట్టుకుని భారత్ను చుట్టుముట్టేద్దామని ప్లాన్ చేసిన చైనాకు అవే వ్యూహాలతో చెక్ పెడుతోంది భారత్.